గౌడ్ గారు, సురేష్ గారు, కృష్ణ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, తెలంగాణ ఉద్యమకారుడు, పార్లమెంట్ సభ్యులు అన్న ఈటల రాజేంద్రన్న గారు, మరియు శాసనసభ్యులు బిర్లా ఐలే గారు, జూలూరి గౌరీశంకరన్న గారు, క్షమించాలి అందరూ కూడా, నారాయణరావు గారు, నారాయణమూర్తి అన్న గారు, పేర్లు అరే పిలిచాను కనుక అందరం కూడా ఆయన పిలిచిన పేర్లు నేను కూడా పిలిచినట్లు మీరు భావించాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతూ, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, అహర్నిశలు బీసీ జాతి గురించి తప్పిస్తున్నటువంటి మీ అందరికీ, మా గణేశాచారి గారి నుంచి మొదలుకుంటే మా శ్రీనివాస్ ముదిరాజు, విక్రమ్, మా శ్యామ్, దయచేసి అందరూ మన్నించాలని తెలియజేస్తూ, దయచేసి ఒకటి, ఇక్కడనే తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసుకున్నది ఇక్కడ. అప్పుడు అన్న ఈటల రాజేంద్రన్న గారు మేము అందరం కూడా ఉన్నాం, గౌరీశంకర్ అని అందరూ. అక్కడ జేఏసీ, ఇక్కడనే జేఏసీ ఏర్పాటైంది, అన్ని పార్టీలతో జేఏసీ ఇక్కడనే ఏర్పాటైంది. నేను కో చైర్మన్గా ఉన్న తెలంగాణ వచ్చేంత వరకు నేను ఆఫీసర్గా ఉండి కూడా 2 సార్లు నన్ను జైల్లో పెట్టిండ్రు, ఎన్నో కేసులు పెట్టిండ్రు. కమిషనర్గా ఉండి కూడా నేను 2 సార్లు జైల్లో ఉన్నాను. ఒకసారి వారం రోజులు ఉన్నా, ఒకసారి 2 రోజులు జైల్లో పెట్టాను. ఎంత భయపెట్టించినా మేమందరం ఉన్నాం, దగ్గరుండి చూసినాం తెలంగాణ ఎట్లొచ్చిందో. కనుక మీకు 2-3 సూచనలు ఇస్తుంది. దయచేసి ఎవరైనా మీ మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు, ఇక్కడ రావడం అంటేనే మామూలు మాట కాదు, అన్నీ వదిలిపెట్టుకొని వస్తారు. అడిగి పార్టీల సిద్ధాంతం ఉన్నా మరి బీసీ సిద్ధాంతం మొదలని చెప్పి వస్తారు. వచ్చినప్పుడు అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయండి, అందరినీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక మహా ఉద్యమాన్ని నిర్మించండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా బీసీ అనేది, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలనేది అన్ని పార్టీలు అంటున్నాయి. రాహుల్ గాంధీ గారు అంటున్నారు, ప్రధానమంత్రి గారు అంటున్నారు, అందరు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే కింద వేడి ఉంది కనుక అంటున్నారు. మరి ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఆత్మకు తెలుసు. ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక వాళ్ళు అంటున్నారు. మనం గట్టిగా ఉంటే ఇస్తారు ఖచ్చితంగా, గుర్తుపెట్టుకోండి. మీరు గట్టిగా ఈ వాదానికి కట్టుబడి ఉన్న వాళ్ళకే మీకు ఓటు వేస్తాం అనేది బలంగా ఉందంటే మీరు వద్దన్నే ఇస్తారు. చాలామంది ఏం డిమాండ్ లేకున్నా అడగకుండా కూడా అరే వీళ్ళు ఒక వర్గంకి చేస్తే వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఓట్లు వేస్తారనేటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా వేస్తారు, వాళ్ళకు ఓట్లు కూడా వేస్తారు. అట్లా మనం కూడా మనకు పనిచేసేటానికి ఎవరైనా కానీ మన జాతి పట్ల ప్రేమ ఉండి మనకు ఆదరణ దగ్గర తీసుకునే వాళ్ళను మీరు ఆదరిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని ప్రజలల్లో బలమైనటువంటి వాదాన్ని మనం మహా ఉద్యమాన్ని నిర్మించేటట్టు మనం చేయాలి. చాలా ఈరోజు మీరు ప్రకటించేది ఎన్ని కదా, ఒక్కొక్కటి ప్రకటించండి. మొత్తం సంవత్సరం క్యాలెండర్ పెట్టినాం అనుకో, ఒక్కటి కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కటే మీరు సక్సెస్ చేయండి. ఇప్పుడు మేము 14-15 సంవత్సరాలు ఆ ఉద్యమంలో ఉన్నాము, చెప్తున్నాం. ఒక సడక్ బంద్ ఇచ్చేది, మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నది, ఆ సక్సెస్ గురించి మళ్ళీ మొత్తం తిరిగేది. అది కంప్లీట్ అయినప్పుడే సాగరహారంకి సభ తెచ్చిత, మిలియన్ మార్చ్కి రూపకల్పన, సంసద్ యాత్ర కావచ్చు, ఢిల్లీలో యాత్ర కావచ్చు. ఢిల్లీలో ఒక ఏమైందంటే ఉద్యమంలో ఒక్కటి మనం అన్ని ఇచ్చిన తర్వాత ఒక్కటి ఫెయిల్ అయ్యేదానికి అయిపోయారా వాదం లేదు, పోయిందంటారు. అంటే అక్కడ చూపెట్టుకున్నారు అంతా. శంకరన్న గురించి మీడియా అంతా మనకు సహకరించదు, ప్లస్ మనకు శత్రుత్వం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట, ప్రొపగండా చేస్తుంది. కనుక మీ బలమైనటువంటి ఆశయాన్ని మన తొందరపాటు వల్ల టోటల్ వాదానికి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిది కాదు, ఇది 80 కోట్ల జనాభా సంబంధించిన హక్కు, ఇది 2 కోట్ల జనాభాకు సంబంధించినటువంటిది. కనుక మళ్ళీ ఆలోచన చేయండి, ఇవన్నీ అమలు చేయండి. కానీ డేట్ల కాడ మళ్ళీ ఆలోచన చేసుకోండి, మళ్ళీ విస్తృత సమావేశంలో చేసుకొని. ఇప్పుడు బంద్ సక్సెస్ అయిందంటే అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి, అన్ని పార్టీలు వచ్చినాయి కనుకనే మద్దతు అయింది. పార్టీలు ఎవరు రాకండి మేమే చేస్తామని చెప్పి అనుకోండి, ఒకసారి పిలిపియండి, మేమే చేసుకుంటే మేము ఎవరు ఏ పార్టీ రావద్దు, ఏ పార్టీ వ్యక్తి అటెండ్ కావద్దు అని చెప్పి ఒక చేయండి. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మీరే తయారు చేసారు, ఈ వర్గాల వల్ల తయారు చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడే వస్తుంది. 2 రోజులైనా ఇవ్వండి కనీసం. మనం ఇన్ని ఇచ్చిన వానికి 10 ట్రైన్లు అన్నాం, 10 ట్రైన్లు పోలేదనుకో, చూసినావా 10 ట్రైన్లు అని చెప్పి అంటారు. మళ్ళీ మనం ఆ టైంకి వచ్చినాక 10 పోతావా 20 పోతావా ఆలోచన చేయండి. మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మందితో మీ సంఘాలతో పాటుగా ఈ అవగాహన ఉండి స్పృహ ఉన్న వాళ్ళని కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి. అన్న రాజేంద్రని అడగండి, అన్న మేము ఢిల్లీకి వస్తాం, మరి ఎట్లా చేస్తాం, ఆడేమైనా ఏర్పాటు చేస్తావా, వెహికల్ అవుతుందా, అన్న మీరేం చేస్తారు చెప్పు, మీరేం సాయం చేస్తారు చెప్పు. కొంతమంది ఇన్వాల్వ్మెంట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఉట్టిగా వెనకటికి నక్సలైట్ ఉద్యమం రేపు బంద్ అనగానే అన్ని బంద్ అయ్యేది.
రేపు అట్లా అది పోయింది ఇప్పుడు. కనుక మనం మనలోన చైతన్యం అయితే మనకే ఈ పరిస్థితి రాదు. కనుక ఇప్పుడు మీరు అన్ని ప్రోగ్రాంలు మంచి చేసారు, బ్రహ్మాండంగా ఉన్నాయి ఇచ్చినవి. కానీ ఇచ్చేటివి ఏంటంటే ఒక్కొక్క సక్సెస్ అయినాకనే ఇంకొక పెట్టుకోండి, మళ్ళీ సక్సెస్ కాగానే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోండి, ప్రొలాంగ్ లైవ్లో ఉండాలి ఇది అమలయ్యేంత వరకు. ఇలా మేము ఆ రోజు చట్టసభలలో కూడా 33% ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా అసెంబ్లీ తీర్మానం కూడా చేసినాం. 42% మీద మేము మా పార్టీ నుంచి మేము కట్టుబడి ఉన్నాం. 42% ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి మేమే రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి, లేదంటే రాజ్యాంగ సవరణ చేయాలి, మొదటి నుంచి కూడా మేము అదే అన్నాం. వేరే ఏ మార్గమైనా కూడా రాదని చెప్పినాం. అనుకున్న ప్రకారమే కనిపించింది. ఇప్పుడు మేము అన్న ప్రకారమే అందరూ కూడా ప్రజలు కానీ సంఘాలు కూడా కరెక్ట్ అని వచ్చింది. మీరు కూడా రిజర్వేషన్ కావాలంటే 42% ఇవ్వాల్సిందే, కోట్లు కొట్టేస్తాయి. కనుక దాని మీదనే ఉద్యమం అని చెప్పి ఇప్పుడు ఒకటి ఏర్పాటైంది. మరి దీన్ని స్టీరింగ్ మొత్తం మీ చేతిలో ఉంది. పెద్దది ఏది పైలట్ అనుకోండి, విమానం పైలట్ మీరు మంచి నడిపిస్తే గమ్యస్థానం పోతాం, లేకపోతే మళ్ళీ మధ్యలో పడిపోతాం, మళ్ళీ లేవాలంటే మళ్ళీ సమయం పడుతుంది. ఇప్పుడు మంచిగా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇక తప్పప్పులు అవన్నీ మాట్లాడుకోవద్దు, మనం నిన్నటి గురించి మాట్లాడద్దు. రేపు ఏం చేద్దామని దాని మీద ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి. దాన్ని ఒక మంచిగా నిర్మాణం చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. ఈరోజు తమిళనాడులో అయింది ఎందుకైందంటే తమిళనాడులో అన్ని పార్టీలు ఐక్యమైనవి, ప్రజలందరూ ఐక్యమయ్యారు. ఇవాళ మొత్తం 90% మొత్తం